హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కడప డిస్ట్రిక్ట్ సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అయితే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడైతే చూద్దామండి. కడప డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మీరు మీ సబ్జెక్ట్‌కి ఏ సబ్జెక్టు మీది, మీ సబ్జెక్ట్‌కి సంబంధించిన ఎన్ని పోస్టులున్నాయనేది చూసుకోండి. లాంగ్వేజీ, నాన్ లాంగ్వేజీ పోస్టులున్నాయి దీంట్లో. లోకల్, ఓపెన్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఇక్కడ కరెంట్, బ్యాక్‌లాగ్ అని కూడా ఇచ్చారు. బ్యాక్‌లాగ్ అంటే ఇంతకుముందు మిగిలిపోయిన పోస్టులు. కరెంట్ అంటే ప్రెజెంట్ కరెంట్ ఉన్నవి. ఇప్పుడు మనమైతే తెలుగు చూద్దామండి. తెలుగు లోకల్‌లోనేమో కడపలో 8 అయితే ఉన్నాయి ఓపెన్‌లో. ప్లస్ లోకల్‌లోనేమో 4 అయితే ఉన్నాయండి. ఇవి ఓసీలో ఓపెన్‌లో ఉన్నాయి ఇవి. ప్లస్ ఇక్కడ బీసీఏలో ఒకటి, ఎస్సీస్ చూడండి. ఎస్సీసీలో ఒకటి, ఎస్సీఈలో ఒకటుంది. బీసీడీలో ఒకటుంది. ఎస్సీ సెకండ్ కేటగిరీలో 2 అయితే ఉన్నాయి. థర్డ్ కేటగిరీలో ఒకటైతే ఉందండి. ఇప్పుడు మీరు క్లియర్‌గా మీ సబ్జెక్ట్‌కి సంబంధించింది మీరైతే చూసుకోండి. ఓపెన్‌లోనేమో 6 అయితే ఉన్నాయి. ఈ ఓపెన్ అనేది ఉంది కదండీ! ఇది నాన్ లోకల్ వాళ్ళకైతే ఇస్తారు. ఈ 3 పోస్టులలో నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే గిన ఫస్ట్ ఈ 3 ర్యాంక్స్ ఈ నాన్ లోకల్ వాళ్ళకి, ఓపెన్ వాళ్ళకి ఇస్తారండి. తరువాత ఈ 8 పోస్టులున్నాయి కదా! దీంట్లో ఇంకా మొత్తం లోకల్ వాళ్ళకే దీంట్లో అయితే ఇస్తారు. అన్ని క్యాస్ట్ వాళ్ళు దీంట్లోకైతే ఫస్ట్ లోకల్‌లో మీ ర్యాంక్‌ని బట్టి నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ర్యాంక్ వరకైతే అయిపోయింది కదా! నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి ఈ బీసీఏలో ఉంది ఒకటి. బీసీ ఎస్సీ 1 కేటగిరీలో అయితే ఉంది. ఇక్కడికి మనకి మొత్తం 5 పోస్టులయితే ఉన్నాయి గదా! ఈ 5 పోస్టులు ఓపెన్‌లో ఇవి నాన్ లోకల్ వాళ్ళకి. ఈ 5 ర్యాంక్స్ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళుంటారు, నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. ఇద్దరు ఉంటారు దీంట్లో. ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ ఓపెన్‌లో ఉన్న పోస్టులు అయిపోయిన తర్వాత ఇంకా నాన్ లోకల్ వాళ్ళకైతే ఇవ్వరు. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ లోకల్ వాళ్ళకైతే ఎళ్ళిపోతాయి. ఈ 5 తర్వాత సిక్స్త్ ర్యాంక్ నుంచి ఇంకా లోకల్ వాళ్ళకే క్యాస్ట్ వైజ్ లోకల్ వాళ్ళే ర్యాంక్ ఏదున్నా గానీ ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి గదండీ! బీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ. ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఈ ఓపెన్‌లో ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకిచ్చేస్తారు. ఈ 8 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీఏ, బీసీబీ, బీసీసీ తర్వాత ఎస్సీ కేటగిరీలో మీకు ఎన్నొస్తున్నాయో అన్నీ అలా ఇచ్చుకుంటూ ఎళ్తారు. అది ఇప్పుడు మనకి ప్రెజెంట్ మనకి ఏ డీఎస్సీలో అయినా గానీ, ఏ ఎగ్జామ్స్‌కైనా గానీ మనకి ఈ లోకల్, నాన్ లోకల్ అయితే ఇలానే డిసైడ్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి ఇంకా మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ అయితే చూసుకోండి. ఇక్కడ ఉర్దూ కూడా ఉందండి. ఉర్దూ మీడియం వాళ్ళు చాలామంది ఉర్దూ, హిందీ మాకొస్తదా 60 మార్క్స్‌కి, 70 మార్క్స్‌కి అయితే వస్తదా అని అడుగుతున్నారండి. ఇప్పుడైతే మనమైతే చెప్పలేం కదా! ఇప్పుడు నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత మీ స్కోర్ అంతా వేరే ఉంటదండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అబ్జెక్షన్స్ మీ క్వెషన్ పేపర్‌లో ఏమన్నా రాంగ్ ఉంటే గిన దానికి కరెక్ట్ ఆన్సర్‌కి మీరు అబ్జెక్షన్ పెడితే మీకు మార్క్స్ అయితే కలుస్తాయి. మార్క్స్ కలిసినప్పుడు ప్లస్ నార్మలైజేషన్ చేసినప్పుడు హార్డ్‌గున్న పేపర్ వాళ్ళకి కొన్ని యాడ్ అవ్వడము, ఈజీగున్న పేపర్ వాళ్ళకి కొన్ని లెస్ అవ్వడం అయితే జరుగుతుంది కదా! ఇప్పుడున్న స్కోర్ అనేది జెన్యూన్ కాదండి. నెక్స్ట్ మీరు ఫైనల్ కీ పెడతారు కదా! ఫైనల్ కీలో మీకు వచ్చే మార్క్స్ ఎన్ని అనేది అప్పుడు చూసుకోండి. అప్పుడు చూసుకొని అప్పుడు మీరు ఒకటి 1 ఆర్ ఇప్పటికి అప్పటికి 1 ఆర్ 2 మార్క్సే డిఫరెన్స్ ఉంటది. మాక్సిమము చాలామందయితే చెప్తున్నారండి 75-80 మధ్యలో ఉన్న వాళ్ళకి జాబ్ ఓపెన్‌లో వస్తదని అంటున్నారు. ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాస్ట్ వైస్‌కి మళ్ళీ 3 ఆర్ 4 మార్క్స్ డిఫరెన్స్‌తో అయితే ఉంటది అని అంటున్నారు. అందుకని మీరు 70 అబోవ్ ఉన్న వాళ్ళందరూ అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. 70 అబోవ్ మీకు వచ్చిందంటే స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి అయితే నేను చెప్తున్నానండి. ఎస్‌జేటీ గురించి కాదు. 70 అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ హోప్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఓపెన్‌లో రాకపోయినా గానీ క్యాస్ట్‌లో కూడా మేబీ రావచ్చు. మీరు ఫైనల్ లిస్ట్ వరకైతే వెయిట్ చేయండి. ఎందుకంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. వేరే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ ఈళ్ళు అదే ఎస్‌జీటీ రాసేవాళ్ళు స్కూల్ అసిస్టెంట్
రాస్తున్నారు కదండీ! వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి సర్వీస్ కలుస్తది, లేదు చాలా దూరం అవుతుంది అని అలానా కొంతమంది తీసుకోకుండా ఉంటారు గదా! అలాగా మీ ర్యాంక్స్ అయితే ముందుకెళ్తుంటాయి. కొంతమంది టీజీటీకి పోతారు, కొంతమంది పీజీటీకి పోతారు. ఇట్లా ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు ఏం టెన్షన్ పెట్టుకోకండి. లాస్ట్ ఫైనల్ మనకి మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు మీరైతే వెయిట్ చేయండి. ఇప్పుడు హైరానా పడకండి. మీరు మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. లేకపోతే మీకు అంత తక్కువ వచ్చినాయి అని అనిపిస్తే, ఇంక నేను క్వాలిఫై కానేమో అని అనిపిస్తే మీరు నెక్స్ట్ ఇయర్ డీఎస్సీ అయితే పడతది అని అంటున్నారు కదా! ఆ డీఎస్సీకి మీరైతే ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అయ్యి మీరిప్పుడు చేసిన మిస్టేక్స్ అప్పుడు చేయకుండా మీరు ఎప్పటి నుంచైనా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇది నా సజెషన్ మాత్రమే అండి. మీరు మీ మార్క్స్ అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండండి. తెలుగుకి సంబంధించి 29థ్, 30 రోజు జరిగాయి గదా! మీరు 29థ్ రోజు జరిగితే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్, మీ క్యాస్ట్ కూడా కలిపి అంతా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మొత్తం ఓవరాల్‌గా అందరూ పెట్టిన తర్వాత అండి నేను వాటికి మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్నొస్తున్నాయనేది నేను ఓవరాల్‌గా మళ్ళీ మీకైతే ఒక వీడియో చేసైతే నేను చెప్తానండి. ఎందుకంటే ఒకరిద్దరు పెడితే మనము అనాలిసిస్ చేయలేం కదా! అందరూ పార్టిసిపేట్ చేయండి. అందరూ చేస్తే అందరికీ తగ్గట్టు నేను తీసుకొని దాన్ని బట్టి మీకు ఎంతొస్తుందనేది చెప్పగలుగుతాం. మీకు మీరు ఆహ్, దాంట్లో మెసేజెస్ చూసుకున్నా గానీ మీకు కూడా తెలిసిపోతది. మీ ర్యాంక్ ఎట్లుంది? మిగతా 29థ్ వాళ్ళకి ఎంతొచ్చాయి? 30 వాళ్ళకి ఎన్నొచ్చినాయి? ప్లస్ మీ డిస్ట్రిక్ట్‌లో ఎన్నొస్తున్నాయి అనేది వుమెన్స్ అయినా, మెన్స్ అయినా గానీ మీరు క్లియర్‌గా అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే మనం ఈజీగా అండర్‌స్టాండింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే నేను చెప్పాలనుకున్నా అండి. ఇంక ఎడ్జిటి వాళ్ళకైతే చూద్దాము. సోషల్‌లో చూడండి 17 అయితే ఉన్నాయి కడపలో. ఒక మేడం అయితే అడుగుతుంది కడప డిస్ట్రిక్ట్ పెట్టమని. అందుకనైతే ఆమె గురించయితే నేను ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నానండి. ఇప్పటికి చాలా సార్లు అడిగింది. ఇప్పుడు ఓపెను, లోకల్ చెప్పాను గదండీ! మీకు అర్థమయ్యే ఉంటది. సోషల్ పోస్ట్‌లు గూడా చూడండి చాలానే ఉన్నాయి. మీరు క్లియర్‌గా అయితే ఇట్లా మీరు జూమ్ చేసుకొనైతే చూసుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ లోకలు, ఓపెన్ అని ఉన్నాయిగా. బీసీఏ, బీసీడీ, బీసీఈ వాళ్ళు గూడా ఉంటారు. ఎస్సీ 1 కేటగిరీలోనేమో 3 ఉన్నాయి. సెకండ్ కేటగిరీలో 2 ఉన్నాయి. థర్డ్ కేటగిరీలో 5 అయితే ఉన్నాయండి. ఎస్టీ వాళ్ళకైతే 2 ఉన్నాయి. ఇలాగా మీరు చూసుకోండి. నెక్స్ట్ సోషల్ స్టడీస్ అయిపోయిన తర్వాత హెచ్‌జిటి వాళ్ళకైతే 83 అయితే ఉన్నాయండి లోకల్‌లో. ఓపెన్‌లోనేమో 20 పోస్టులున్నాయి. ఈ 20 పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి ఇద్దరికీ ఇస్తారండి. ఈ 20లో నాన్ లోకల్ వాళ్ళకి ర్యాంక్స్ ఉన్నా నాన్ లోకల్ వాళ్ళకిస్తారు. లోకల్ వాళ్ళు ర్యాంక్ ఉన్నా లోకల్ వాళ్ళకిస్తారు. ఇంక తర్వాత ఈ క్యాస్ట్ వైస్ ఉన్న వాళ్ళకిస్తారు. ఇంక ఇక్కడితో స్టాప్ అయిపోతదండి ఈ నాన్ లోకల్‌ది సెలక్షన్. నెక్స్ట్ లోకల్ వాళ్ళకైతే వెళ్తారు. లోకల్ వాళ్ళకి అన్నీ చూసి లోకల్ వాళ్ళకైతే ఇస్తారు. ఇది చూడండి రోస్టర్ పాయింట్ మనం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు లోకల్ బాడీ అది ఓవరాల్‌గా ఉన్నదండి. ఇప్పుడు మీకు ఇది గవర్నమెంట్ స్కూలు, మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా 3 కేటగిరీలు అయితే ఉన్నాయి గదా! మనకి పోస్ట్‌లు 3 కేటగిరీలు అయితే చూడండి. ఇప్పుడు ఇది గవర్నమెంట్ లోకల్ బాడీస్ అండి ఇది. గవర్నమెంట్ లోకల్ బాడీస్‌లో తెలుగులో ఎన్నున్నాయి చూడండి. 8 అయితే ఉన్నాయి లోకల్‌లో. నాన్ లోకల్‌లో అయితే 3 అయితే ఉన్నాయి. బీసీ ఏ వాళ్ళకైతే ఒక్కొక్కటి చొప్పున నాన్ లోకల్, లోకల్‌లో ఉన్నాయి. బీసీ బిలోనేమో 2 ఉన్నాయి. సిలో ఒకటైతే ఉంది. డిలో అయితే ఒకటి ఉంది. ఈలో ఒకటి ఉంది. చూడండి సెకండ్ కేటగిరీలో ఒకటైతే ఉంది. థర్డ్ కేటగిరీలో ఒకటైతే ఉంది. ఇంకా చూడండి దీంట్లో కూడా నాన్ లోకల్‌లోనే మొత్తం 5 పోస్టులయితే ఉన్నాయి. మనకి ముందు ఇచ్చిన పోస్టులన్నీ గూడా ఇక్కడైతే మీది మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, బయో సైన్స్ అయితే బయో సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ ఇక్కడ క్లియర్‌గా ఉన్నాయండి. సోషల్ గూడా ఉంది చూడండి. హెచ్‌జిటి వాళ్ళకి గూడా 72 పోస్టులయితే ఉన్నాయంటండి. ఇక్కడ లోకల్ వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకైతే 17 అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు లోకల్ వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకి ఎలా తీస్తారనేది మీకు క్లియర్‌గా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడ మేనేజ్మెంట్ మున్సిపల్ చూడండి. ఇది మున్సిపల్‌కి సంబంధించి మున్సిపల్‌లో చాలా తక్కువనైతే ఉన్నాయి. 1, 2 పోస్టులయితే ఉన్నాయి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడే మీరు సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు గదా! దాని ప్రకారం అయితే మీకిస్తారు. ఇక్కడ చూడండి హిందీ పోస్టులయితే చాలామంది అడుగుతున్నారు. ఇది మున్సిపల్ కార్పొరేషన్‌కి సంబంధించిందండి. ఇక్కడ చూడండి అన్నీ ఒక్కొక్కటే ఓపెన్‌లో అయితే ఓసీలో అయితే ఉన్నాయి. ఈ ఓసీ పోస్టులనేటివి అందరికి ఇస్తారండి. ఓన్లీ ఓసీ వాళ్ళకనే కాదు.
ఇవి ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఆహ్, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అన్ని కేటగిరీస్ వాళ్ళకైతే ఈ ఓసీలో పోస్టులయితే వస్తాయండి. ఇప్పుడు మనము నెక్స్ట్ రోస్టర్ పాయింట్‌లయితే చూద్దామండి. ఇప్పుడు చూడండి ఇది కడపకు సంబంధించిన గవర్నమెంట్ లోకల్ బాడీస్‌లో ఏమేమున్నాయనేది ఎస్‌జిటికి సంబంధించిన పోస్టులండి ఇవి. 219 అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ ఓపెన్, లోకల్, వుమెన్స్‌కి ఎన్నెన్నొస్తున్నాయనేది చూద్దాము. ఇక్కడ చూడండి టోటల్లీ 89 పోస్టులయితే ఉన్నాయి. ఓపెన్‌లో ఓసీ వాళ్ళకి 17 ఏమో ఓపెన్ వాళ్ళకొస్తున్నాయి. ఆహ్, నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఇది నాన్ లోకల్, లోకల్ వాళ్ళకి ఇద్దరికి ఇస్తారండి ఓపెన్ అంటే. ఇక్కడ లోకల్ వాళ్ళకి 72 అయితే ఉన్నాయి. దీంట్లో మొత్తం ఓవరాల్‌గా 89 పోస్టులలో మనకి 25 అయితే వుమెన్స్‌కి ఇస్తారండి. ఈ 25 లోకల్ వాళ్ళకి ఇయ్యొచ్చు, నాన్ లోకల్ వాళ్ళకి ఇయ్యొచ్చండి. ఈ 25 వుమెన్స్‌కి మాత్రమే ఇస్తారండి. ఈ వుమెన్స్‌కి 25 వచ్చిన తర్వాత ఇంక స్టాప్ అయితే అయిపోతదండి. నెక్స్ట్ బీసీఏలో కూడా చూడండి. బీసీబీలో ఎక్కువొస్తున్నాయండి తర్వాత. బీసీబీలో 7 అయితే వుమెన్స్‌కైతే వస్తున్నాయి. మీరు మీ కేటగిరీ ఏదో చూసుకొని, మీ కేటగిరీకి ఎన్నొస్తున్నాయి అనేదైతే చూసుకోండి. మీ మార్క్స్ దీనికి కాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకైతే ఉంటాయండి. ఇది ఉర్దూ మీడియంలో 31 అయితే ఉన్నాయి. వుమెన్స్‌కి చూడండి బీసీడీలో ఒకటొస్తుంది. గర్ల్స్ ఎస్సీ వాళ్ళు సెకండ్ కేటగిరీ ఒకటొస్తుంది. థర్డ్ కేటగిరీలో 2 అయితే వస్తున్నాయండి. ఇక్కడ చూడండి ఇదేంటంటే ఇది బ్యాక్‌లాగ్ క్యారీ ఫార్వర్డ్ అని ఇచ్చాడు కదా! ఇది వేకెన్సీ క్యారీ ఫార్వర్డ్ అంటే ఇవి బ్యాక్‌లాగ్ పోస్టులండి. ఇవి కరెంట్ వేకెన్సీ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. కరెంట్ వేకెన్సీ అంటే మనకి ఉర్దూ మీడియంలో బ్యాక్‌లాగ్ ఉన్నాయి. కరెంట్ అయితే ఉన్నాయి. కరెంట్ అంటే ప్రెజెంట్ ఉన్నవండి. బ్యాక్‌లాగ్ అంటే ఇంతకుముందు మిగిలిపోయిన పోస్టులు లాస్ట్ డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులు. ఇక్కడ చూడండి ఎస్ఏ తెలుగు 26 అయితే ఉన్నాయి కదా! ఈ 26లో మనకి ఓపెన్‌లోనేమో ఓసీలోనేమో 11 అయితే ఉన్నాయి. ఓపెన్‌లోనేమో 3, లోకల్‌లో 8 ఉన్నాయి. వుమెన్స్‌కైతే ఓవరాల్‌గా 4 అయితే వస్తున్నాయి. బీసీఏ, బీసీడీ మీ కేటగిరీలో అయితే ఈ వుమెన్స్‌కైతే ఏమీ లేవండి. ఏమీ లేవంటే మీకు దీంట్లో రాదు అని కాదండి. మీకిక్కడ ఓపెన్‌లో ఏమన్నా ఉన్నాయనుకోండి, ఓపెన్‌లో మీరు ఫస్ట్ మీ ర్యాంక్ ఉందనుకో మీకిచ్చేస్తాడు. లోకల్‌లో మీ ర్యాంక్ ఉంటే మీకిచ్చేస్తారు. మీరు లేవని చెప్పి వుమెన్స్‌లో ఏం లేవని అయితే అనుకోకండి. మీకు ర్యాంక్ మంచిగుంటే ముందే ఇచ్చేస్తారు. 78 అయితే ఉన్నాయి ఇంగ్లీష్‌కి సంబంధించి. చాలామంది వీడియో మొత్తాన్నయితే క్లియర్‌గా చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు ఒక అండర్‌స్టాండింగ్‌కైతే వస్తారు. మీరు చూడకుండా హిందీలో ఎన్నున్నాయి మేడం, తెలుగులో ఎన్నున్నాయి ఇట్లాగా సబ్జెక్ట్ వైస్‌గా అడుగుతున్నారు. మీరు వీడియో మొత్తాన్ని క్లియర్‌గా మీ కేటగిరీ, మీ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత స్టాప్ చేసుకొని నిదానంగా అయితే చూసుకోండి. నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. అందుకని ఇంగ్లీష్‌లో 30 అయితే ఉన్నాయండి. చూడండి వుమెన్స్‌కైతే 6 అయితే వస్తున్నాయి. నెక్స్ట్ హిందీలో 16 అయితే ఉన్నాయి. నేను ప్రతి ఒక్కరివైతే వీడియో అయితే అన్ని డిస్ట్రిక్ట్‌కి సంబంధించి వేకెన్సీ లిస్ట్ ప్లస్ రోస్టర్ పాయింట్లు కూడా పెడతానండి. ఇట్లాగా ఎన్నొస్తున్నాయి ఏంది హారిజాంటల్ మెథడ్ ప్రకారం అయితే మనకిచ్చారు ఇవి. ఇవి చూడండి ఉర్దూ మీడియం. ఈ కడపకు సంబంధించిన గవర్నమెంట్ లోకల్ బాడీస్ అండి. ఇవన్నీ మీరు చూసేటివన్నీ గవర్నమెంట్ లోకల్ బాడీస్. గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్నవి. మ్యాథమెటిక్స్‌లో చూడండి 19 అయితే ఉన్నాయి. 4 ఓపెన్‌లో వస్తున్నాయి. లోకల్‌లో 15 వస్తున్నాయి. వుమెన్స్‌కైతే 5 అయితే వస్తున్నాయి. ఇక్కడ ఫిజికల్ సైన్స్ 28 అయితే ఉన్నాయి. 5 అయితే వుమెన్స్‌కొస్తున్నాయండి. ఇగ ఉర్దూ మీడియంలో కూడా ఉన్నాయండి ఫిజికల్ సైన్స్. మీరు రాసుంటారు. మీరు ఆల్రెడీ ముందు చూసుకొని ఉండొచ్చు. మళ్ళీ వన్స్ ఒకసారి రివైజ్ అయితదని చెప్పేసి అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను. చాలామంది అడుగుతున్నారు. అడుగుతున్నందుకైతే నేను చేస్తున్నానండి. 49 బయో సైన్స్ చూడండి. బయో సైన్స్ వాళ్ళు
20 ఉన్నాయి టోటల్‌గా. 5 అయితే ఉమెన్స్‌కున్నాయి. నెక్స్ట్ కడప చూడండి బయో సైన్స్ ఉర్దూ మీడియం గూడా ఉన్నాయి. దీంట్లో అయితే ఒక్కొక్కటే చొప్పున ఉన్నాయండి. ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ సోషల్ స్టడీస్ 58 అయితే ఉన్నాయండి. 58లో టోటల్లీ 23 పోస్టులయితే టోటల్ ఉన్నాయి. ఓపెన్‌లోనేమో 6 అయితే వస్తున్నాయి. లోకల్‌లో 17, ఉమెన్స్‌కైతే 5 అయితే వస్తున్నాయి. ఇంకా మీ కేటగిరీ వైస్‌గా చూడండి. బీసీ బిలో 2 వస్తున్నాయి. బీసీ డీలో అయితే ఉమెన్స్‌కైతే ఒకటొస్తుంది. సోషల్ ఉర్దూ మీడియం గూడా ఉందండి కడపలో. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 77 అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి 11 అయితే వస్తున్నాయండి ఉమెన్స్‌కైతే. ఇక్కడ 32 ఉన్నాయి. 8, 24 అయితే లోకల్‌లో ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ అండి. ఇది మున్సిపల్‌కి సంబంధించింది. హెచ్‌జిటి 21 పోస్టులయితే ఉన్నాయి. మున్సిపల్‌లో తక్కువ ఉంటున్నాయి గదండీ! దీంట్లో చూడండి. ఇక్కడ ఉర్దూ మీడియం సంబంధించి 7 అయితే ఉన్నాయి. అన్ని లోకల్ వాళ్ళకే ఉన్నాయండి దీంట్లో. గుర్తుపెట్టుకోండి. నాన్ లోకల్‌లో ఉర్దూ మీడియంలో ఏమీ లేవు. అన్ని లోకల్ వాళ్ళకే పోస్టులొస్తున్నాయి. ఉమెన్స్‌కేమో బీసీ డీలో ఒకటి, ఎస్సీ సెకండ్ కేటగిరీలో ఒకటి, ఫస్ట్ కేటగిరీలో ఒకటైతే వస్తుంది. ఎస్టీ వాళ్ళకైతే ఒకటొస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ చూడండి మున్సిపల్‌లో. అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించి అయితే ఇచ్చాడండి. మున్సిపల్ కార్పొరేషను. హిందీ అండి దీంట్లో ఒకటైతే ఉంది. ఉమెన్స్‌కైతే ఏమీ లేవు. మ్యాథ్స్‌లో కూడా ఉర్దూ మీడియం ఒకటైతే ఉంది. అది కూడా లోకల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఓపెన్‌లో ఉంది. బయో సైన్స్ చూడండి 2 అయితే ఉన్నాయి. ఒకటొకటి చొప్పున లోకల్ వాళ్ళకే ఇస్తున్నారు. మున్సిపల్‌లో సోషల్ స్టడీస్ కూడా ఒకటే ఉంది. అది కూడా లోకల్‌లో ఉంది. ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ గర్ల్స్, ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకైతే ఉందండి. ఇది లోకల్‌లో ఉంది. ఈ పోస్టులు మున్సిపల్ మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, మీ ర్యాంక్‌కి మున్సిపల్‌లో వస్తే గిన మున్సిపల్‌లోనే ఇచ్చేస్తారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ హెచ్‌జిటిలో 12 అయితే ఉన్నాయండి. ఇక్కడ హెచ్‌జిటి స్కూల్ అసిస్టెంట్ 2 అయితే నేను పెట్టడం అయితే జరిగిందండి. హెచ్‌జిటి వాళ్ళు చూసుకోండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మీకు ఒకేలా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, హెచ్‌జిటి వాళ్ళు మీకెవరైనా తెలిసి ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. మీరు ఇప్పటిదాకా చూసారు కదండీ! ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మీ వీడియోనైతే సజెషన్‌లోకైతే వెళ్తుంది. ఉర్దూ మీడియం 8 అయితే ఉన్నాయి. సాంస్క్రిట్ కూడా మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకటుందండి. లాంగ్వేజెస్‌కి కొంచెం మార్క్స్ తక్కువొచ్చినా వచ్చేటట్టు అయితే కనిపిస్తుందండి. అదైతే మీరు చూడండి. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో లాంగ్వేజెస్ వాళ్ళు కామెంట్ అయితే చేయండి. తెలుగు వాళ్ళు మెయిన్ కామెంట్ అయితే చేయండి. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఎన్నొస్తున్నాయనేది మనము క్లియర్‌గా తెలుసుకోవచ్చు. హిందీ. ఉర్దూ మీడియం ఒకటైతే ఉందండి. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మ్యాథ్స్‌లో అయితే ఒకటైతే ఉంది. కడపలో సోషల్ స్టడీస్ అయితే ఒకటుంది మున్సిపల్ కార్పొరేషన్‌లో. అది కూడా ఎస్సీ కేటగిరీ 1కి అయితే ఇస్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ 4 అయితే ఉన్నాయండి. ఆ 4 కూడా లోకల్ వాళ్ళకే ఇస్తున్నారు. బీసీ ఏ వాళ్ళకి ఒకటి, ఎస్సీ కేటగిరీలో ఒకటైతే ఇస్తున్నారు. ఓసీ వాళ్ళకి 2 అయితే ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయిందండి. మీరు మీది ఏ సబ్జెక్టో మీరు చూసుకొని నిదానంగా మీరు చూసుకోండి. అన్ని స్కూల్ అసిస్టెంట్, హెచ్‌జిటి పోస్టులు 2 అయితే నేను దీంట్లో అయితే అప్లోడ్ చేశాను. డిస్ట్రిక్ట్ మొత్తానికి సంబంధించినవి వివరాలైతే దీంట్లో ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్, గవర్నమెంట్‌వి 3 అయితే ఉన్నాయండి. మీరు క్లియర్‌గా మీ సబ్జెక్ట్‌కి సంబంధించింది చూసుకొని మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. స్పెసిఫిక్‌గా తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఈ వీడియో కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా చూస్తే గిన కర్నూలు వాళ్ళైతే ఒక మేడం అయితే అడుగుతుందండి. కర్నూలు డిస్ట్రిక్ట్‌లో తెలుగు మార్క్స్ ఎన్నొస్తున్నాయి? కట్ ఆఫ్ చెప్పండి మేడం అని. అందుకని నేను ఆమె గురించి అయితే మీకైతే చెప్తున్నానండి. మీరైతే కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు తెలుగు సబ్జెక్ట్ ఉంటే గిన కామెంట్ అయితే చేయండండి. మీ క్యాస్ట్, మీకు వచ్చిన మార్క్స్, మీరు ఉమెనా,
ఉమెన్ కేటగిరీనా లేకపోతే మెన్ కేటగిరీనా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఉమెన్ మెన్ అని ఎందుకు చెప్తున్నానంటే అండి, ఉమెన్స్కి ఎన్ని వస్తున్నాయి, మెన్స్కి ఎన్ని వస్తున్నాయి అనేది దాని గురించి తెలుస్తుందనే ఉద్దేశంతో అండి, వేరే ఉద్దేశం అయితే కాదు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, లైక్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. నెక్స్ట్ ఇంకొక డిస్టిక్తో అయితే నేను మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ.